మేము ఇక్కడ పంట సాగు చేసుకున్న వాళ్ళమే, కానీ ఇప్పుడు రాణిస్తలేరు. వీడికి ఏం చేయాలి, మా భూమి మాకు ఇప్పిస్తే మేము సాగు చేసుకుంటాం, ఎట్లనైనా సరే మా భూమిని మాకు ఇప్పించే ప్రయత్నం చెయ్యుర్రి అన్నది వీళ్ళ వాదన. ఒకసారి బౌన్సర్ల దగ్గరికి పోదాం, అక్కడ వెనకాల చెరువు ఉంది ఆడికి పోదాం, గుడి ఉంది ఆడికి కూడా పోదాం, మొత్తం చూపిస్తాను నేను మీకు. సాధ్యమైనంతగా రికార్డ్ చేసే అవకాశం ఉన్నంత వరకు చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు కూడా ఉన్నారు, ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు, పంపిస్తారా మరి లేకపోతే ఏంటి, రైతులు కూడా ఉన్నారు, మన ఊరోళ్ళు ఉన్నారు కాబట్టి. ఎందుకంటే వీళ్ళు కూడా చెప్తుంది అదే. ఇప్పుడు గుడి ఉన్నది ఎక్కడండి, అటువైపుగా ఇట్లా పోవస్తుందా, రూట్ ఉన్నదా, తవ్వు ఉన్నదా, ఇట్లా ఇటువైపు నుంచి ఉంటుందా? బండ్ల మీద పోయి వస్తుంది, కానీ దూరం దగ్గర దగ్గర 300 ఎకరాలు కదా ఇది. ఎటు పోయినా నడిచిపోరాదు, తవ్వు ఉన్నది కానీ అటు దిక్కు చాలా దూరమే ఉంటుంది అనేది చెప్తున్నారు. కానీ తవ్వు ఉంటుంది, దీంట్లో నుంచి తవ్వు ఉంటుంది, కానీ రైతులకు యాక్సెస్ ఉండదు, రైతులు రానికి ఉండదు. తవ్వు ఉన్నది కానీ రైతులు రానికి లేదు, రైతుల్ని రాణిస్తలేరు, ఇళ్ళకి గుళ్ళ దగ్గరికి రాణిస్తలేరు, దేనికి రాణిస్తలేరు. అదే అది చూపిస్తాను నేను మీకు. అక్కడ కోహినూర్ గ్రూప్ అనేది ఒకటి పెట్టుంది వాళ్ళు. అగో చూడండి ఒక్కసారి మీరు, అటు వెనకాల వైపుకి అటువైపుకి జూమ్ చేసి చూపించు. ఇది అదే చూద్దాం, మొత్తం చూద్దాం, మనం మొత్తం చూద్దాము, మొత్తం జనాలకి చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ముందుకెళ్ళిపో ప్రవీణ్ నువ్వు. ఇది ఇక్కడ కొంతమంది వీళ్ళు సెక్యూరిటీ అనేది, ఇప్పుడు కొంతమంది బ్లాక్ టీషర్ట్స్ వేసుకొని ఉన్నారు కదా, వీళ్ళు సెక్యూరిటీ అనే ట్యాగ్ ఉంది, అట్లా కొంతమంది ఉన్నారు. వీళ్ళు మీరు ఎక్కడ నుండండి, ఎవరు మీరు? మా సార్కి తెలుసు సార్, నేను జస్ట్ ఎంబడి వచ్చినాం, మా ఫ్రెండ్ తోని ఎంబడి వచ్చినాం. కొంతమంది పోతున్నారు, మీరు చూడండి. సెక్యూరిటీ హెడ్ అట ఆయనని ఊరోళ్ళు చూపిస్తున్నారు, ఆయన సెక్యూరిటీ హెడ్ అని. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వెహికల్కి నెంబర్ ప్లేట్లు ఉండవు అట. మా సారు ఇప్పుడు కొంతమంది టీ షర్ట్స్ వేసుకొని ఉన్నారు, ఇంకా కొంతమంది టీ షర్ట్స్ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ మనుషులే అని చెప్తున్నారు. ఎవరు మీరు అని అడిగితే ఇక్కడ కొంతమందిని వీళ్ళని అడిగే ప్రయత్నం ఫసీ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన సూపర్వైజర్, అతను లేడీ కాడ ఇప్పుడు ఫసీ ఉన్నా పిలువురు ఆయన 100 మందికి నిఖిల్ అంటోడు అక్కడ పోయిండు. ఇప్పుడు అతను హెడ్, ఒక్కొక్క గేటుకి ఒక్కొక్క ఇన్ఛార్జ్, దగ్గర దగ్గర 5 గేట్లు ఉన్నాయి ఇక్కడ, ఒక్కొక్క గేటుకి ఒక్కొక్క ఇన్ఛార్జ్, గేటుకి ఒక 70 మంది ఉంటారు. ఇక్కడ 5 గేట్లు ఉన్నాయి, మొత్తం 5 గేట్లు మొత్తం. వీళ్ళకి లోపలికి రావాలంటే వాళ్ళకు నెంబర్ ప్లేట్ నెంబర్ తీసుకుంటారు, మీ ఫాదర్ నేమ్, మా ఇంటి నెంబర్ అన్ని తీసుకొని వాళ్ళు మాట్లాడతారు. అట్లయితే వీళ్ళకి పంపిస్తారు, లేకుంటే పంపారు వీళ్ళు. ఆ గేట్ చేయకపోతే పొద్దున తోపులాడలు అయితే మా బ్రదర్ కి ఇక్కడ కోసుకపోయింది, హాస్పిటల్లో జాయిన్ చేసినాం. ఇప్పుడు ప్రతీష్ హాస్పిటల్ దగ్గర వెళ్ళిపోయింది. అక్కడ మా బ్రదర్ రాకేష్ కి కోసుకపోయింది, ఇక్కడ కోసుకపోతే హాస్పిటల్లో జాయిన్ చేసినాం మార్నింగ్. ఇది వీళ్ళు కొంతమంది మనం మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడే వెళ్ళిపోతున్నారు. అదే వీళ్ళతో కూడా అడుగుదాం ఒక్కసారి. మీరు ఎవరండి, ఎవరు మీరు? చెప్పాలి, మీరు ఎవరు చెప్పండి, పేరు చెప్పాలి. నా భూమి ఉంది కాబట్టి నేను వచ్చినా, నువ్వెందుకు వచ్చినావు? ఆగన్నా నేను మాట్లాడుతున్నా, మీ పేరు చెప్పండి. మాట్లాడు, ఫసీం కోనే సైడ్ ఇన్ఛార్జ్ మాట్లాడు, రమ్మనండి ఆయన ఒక్కసారి. నువ్వు అక్కడ వెళ్ళు. ఆయన ఎవరు, ఫసీం అనే ఆయన ఎవరు, ఒక్కసారి వస్తారా ఇటువైపుకి? అంటే మీరు మరి మీ అంటే దేనికోసం అని వచ్చి ఉంటున్నారు ఇక్కడ మీరు ఇప్పుడు? सर से बात करो, मेरे सर से बात करो. फसी सर है, फसी सर को बुलाओ, बुलाओ సార్ को बुलाओ. నువ్వు అక్కడ వెళ్ళు, ఇక్కడ లేదు, ఇప్పుడు वहां देखो, అక్కడ వెళ్ళు, నువ్వు అక్కడ వెళ్ళు. రమ్మను, ఆయన రమ్మను, ఏడికి పోతారు? నిన్నే కదా మీరు మీ సార్ని తీసుకొని వచ్చిండు కదా, ఆయన ఎవరు రమ్మను. మాట్లాడు, అసలు మీరు ఎవరు, ఎందుకోసం అని వచ్చిర్రు, ఏంది అనేది చెప్పుర్రి. మీరు మిమ్మల్ని ఎవరో సార్ తీసుకొచ్చారు కదా, దేనికి తీసుకొచ్చారు? మీరు చెయ్యి తీయర్రి. ఎట్లా మీరు ఊరోళ్ళ మీద దౌర్జన్యం చేసినట్టుగా నా మీద చేస్తా అంటారా? నేను మిమ్మల్ని పిలువు అని చెప్పిన, చెయ్యబట్టి ఎందుకు దొబ్బుతున్నారు మీరు? ఆయనను పిలువుర్రి అని చెప్పిన. ఇప్పుడు నువ్వు చెప్పు, ఎందుకున్నావు ఇక్కడ అనేది నువ్వు చెప్పు. ఆయన నేను రైతులు కాబట్టి నేను ఇక్కడికి వచ్చినా అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరు రైతులు, వాళ్ళ భూమి అని చెప్తున్నారు.
వీళ్ళు ఎందుకున్నారు? అదే అదే నీకు సైట్ సూపర్వైజర్ ఇటు రమ్మను కదా. అరే నువ్వు ఎక్కడ వెళ్తే ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నారో నాకు ఎక్కడ తెలుసు? నువ్వు రెస్పాన్స్ చెప్పు. ఎవరైనా కూడా చెప్పు. వచ్చినావు కదా, ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఎందుకు వచ్చినావు? మీ సైట్ సూపర్వైజర్ ఎవరో పిలువు కదా. నువ్వు పిలువు కదా. అరే ఎందుకు వచ్చినావు? వీటికే తెలియకపోతే ఎట్లా మరి ఈడికి? మీరు పిలవండి, మీ సూపర్వైజర్ ఎవరో పిలవండి. ఎందుకు వచ్చినావు అన్న? ఏ ఆఫీస్ నుంచి వచ్చావు? నువ్వు చూడలే బోర్డు చూడలే చూడలే बुलाओ ना, बुलाओ। आपको सार कौन है? बुलाओ एक बार। జవాబు చెప్పన్నా, ఎందుకు వచ్చినావు? ఏం పని మీద వచ్చినావు? आपको कौन सा ऑफिस है? आपका नाम क्या है? वही बोलो ना। మేము అడగడానికి వచ్చేటప్పుడు మీడియా ఊరు కాబట్టి పోలీసు మమ్మల్ని గుంజుకోవద్దు. अरे बुलाओ भैया, बुलाओ। మామూలు టైంలో ఎందుకు చూస్తున్నావు మరి? ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా కోహినూర్ చెప్పినా కదా నీకు నువ్వు కోహినూర్ బోర్డు కంపెనీ చూసుకుని నుంచి మామూలు టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం వీళ్ళకే ఫుల్ సపోర్ట్ చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా మొబైల్లో చేసుకోవాలి కదా మమ్మల్ని. వాళ్ళ ప్రైవేట్ వెహికల్ వచ్చి వేసుకొని పోతారు మమ్మల్ని. షిఫ్ట్ కాలరా వాళ్ళ ప్రైవేట్ వెహికల్ వచ్చి వేసుకోవడం ఏం అవసరము? మొబైల్ వేసుకోపోతే అది గవర్నమెంట్ వెహికల్ మేము ఎక్కగలుగుతాం. అలా ఇలాంటి ప్లేస్లకు వచ్చి ఇలాంటి భూములకు వచ్చి నువ్వు అలా ప్రైవేట్ వెహికల్ దొబ్బితే ఏమన్నా అంటే ఎక్కడ తీసుకుపోతారు? ఏం చేస్తారు? మీడియా ఉంది కాబట్టి మమ్మల్ని అడ్డు పడుతుండే, మమ్మల్ని తొలగిస్తుండే, గేట్ బయటకు తోచేస్తుండే. ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి పోలీస్ వాళ్ళు ఇక్కడ రావట్లేదు. బౌన్స్ వాళ్ళని అడుగుదామంటే మమ్మల్ని దోషేస్తారు. ఫస్ట్ బౌన్స్ వాళ్ళు ఆల్సో ఒకటే ఉంటారు, గేట్ బయట దోషేస్తుండే. ఇప్పుడు మీ వల్ల వాళ్ళు రావట్లేదు. పోలీస్ వాళ్ళ సౌకర్యం కూడా ఉంది ఇక్కడ, సహకారం మీద. అక్కడ వెళ్ళిపోయింది. అక్కడ వెనకాలకు వెళ్ళిపోయారు కొంతమంది. వాళ్ళని వాళ్ళు వెళ్ళిపోయారు కొంతమంది. ఒకసారి ఉంటారో కనిపిస్తారో అడుగుదాం, చూస్తాం, చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. పోలీసుల పర్మిషన్ కావాలంటే మేడం, పోలీస్ పర్మిషన్ ఉంటే గుడ్లలో పోవాలి, లేకపోతే గుడ్లలో పోవద్దు. గుళ్ళలకు పోవాలంటే కూడా పోలీస్ పోలీస్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని పోవాలంట. ఆగు ప్రవీణ్. ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాం. అక్కడి నుంచి నేను తీసుకుంటూ వస్తున్నా. నిజానికి కంపెనీ నుంచి ఉన్నారు, లేకపోతే వాళ్ళకి పట్టా ఉంది, వాళ్ళు లీగల్గానే భూమిలో ఉన్నారు అనుకోండి, ఉరకాల్సిన అవసరం ఏముంది? అసలు కెమెరాకి కూడా అందకుండా మొత్తం చూడరు. మీరు ఒక్కసారి ప్యానింగ్ చేస్తే తప్ప, ప్రవీణ్ ఒక్కసారి ప్యానింగ్ చేస్తే అక్కడ ఒక ఆయన సెక్యూరిటీ ఉరుకుతున్నారు చూడండి. సెక్యూరిటీ అనే దాంతో వాళ్ళు మొత్తం నీకు విజువల్లో కెమెరాకి విజువల్కి కూడా దొరుకుతలేదు. ఒకసారి మేడం ఇప్పుడు ఆఫీస్ అంటే ఆఫీస్ లాగానే చూసుకోవాలి. ఒకటి కంటైనర్ మొత్తం వేసి అది మసీద్ చేసేసారు. అది రోజు పొద్దున నమాజు, ఈవినింగ్ నమాజు అంతా మసీద్ చేసేసి ఒక్కసారి ఇప్పుడు అక్కడ ఉండేవాళ్ళు మనం వాళ్ళతోని మీరు ఏంది, ఎందుకున్నారు ఇక్కడ, మీరు ఏంది, కంపెనీ ఏంది అని అడిగినాం. అడిగితే సమాధానం చెప్పకుండా పారిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ కంపెనీ వాళ్ళకి పట్టా ఉంది, లేకపోతే వాళ్ళకి హక్కుదారులు అయినరు అనుకోండి, అట్లా ఉరుకోవద్దు కదా, ఉరుకుతున్నారు. ఇగో ఇది చూడుర్రి, మొత్తం ఈ బ్లూ షీట్లు ఉన్నాయి కదా, నేను ఇంతకుముందు చెప్పింది. దీన్ని మొత్తం ఇగో ఈ కంకరతోని గోడలు కట్టడానికి, పర్మనెంట్ గోడలు కట్టడం కోసమని ఈ కంకర మొత్తం వేసి పెట్టిర్రు. ఎక్కడ చూసినా ఎక్కడికక్కడ ఈ కంకర బండలు వేసి పెట్టిర్రు. ఈ బండలతోని మంచిగా సాలిడ్గా గోడ కట్టడానికి కోసమని మొత్తం కంకర బండలు వేసి పెట్టిర్రు ఎక్కడ పడితే అక్కడ. ఇంకొకటి ఏంటి అంటే అసలు మాట్లాడమంటే ఇట్లా ఉరుకుతున్నారంటేనే ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది.